తమ్నేల్ చూశారు కదా. వీడియో పూర్తిగానే చూస్తే ఓపెన్ చేయమని చెప్పాను నేను. ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మీకు కాకపోయినా తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా అవసరం ఉన్న వీడియో ఇది. గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేస్తుంది, మనం ఏమి నేర్చుకుంటున్నాము, గత ప్రభుత్వంలో ఏదైతే చూసామో ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల లోపట ఏది మనకు చూస్తున్నాము అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవడానికి ఉన్నామనే సంగతి మీరందరూ మర్చిపోకూడదు. ఇక్కడ రైతులు కూడా ఈ వీడియోని మీరు చూడండి. ఈ 6 నెలల కాలంలో యాసంగి పంట మీరు ఎంతమంది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా అది కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చిన నీరు మీరు ఉపయోగించుకొని ఉన్నవారు అందరూ కాదు, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కింద పండించుకున్న రైతులు అప్పుడు ఏ విధంగా పండించుకున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. గత 6 నెలల ఈ కాలంలో యాసంగి పంటను ఏ విధంగా, అందరికి కాదు, ఇక్కడ బాయిల కింద ఉన్న వాళ్ళకు కాదు, కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్న రైతులకు మాత్రమే ఇది ఒక ముచ్చట వడ్డు. మీకు ఇబ్బంది కలిగిందా? కలిగినట్టుంటే కింద కంపల్సరీ కామెంట్లో మీరు చెప్పండి. లేదు ఆ నీళ్లు మనకు లేకున్నా పర్లేదు, మాకు పంటలు ఖచ్చితంగా పండినాయి అన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా కింద మెన్షన్ చేసి మెసేజ్ రూపంలో మీరు చెప్పండి. ఎందుకంటే ప్రతి మందికి ఇది వార్త నిజమా అబద్ధమా నేను చెప్పేది వాళ్ళు కూడా ఊహించి తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంటుంది. గత 6 నెలల నుండి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేసి గెలిపించుకున్నాము అని తలపట్టుకుంటున్నారా లేదా? వాస్తవంగా మీరు సాటిస్ఫై అయి ఉన్నారా? 6 నెలల లోపల పరిపాలిస్తున్న ఈ తెలంగాణ గవర్నమెంట్ మీద సాటిస్ఫైగా ఉన్నారా లేదా అనేది కూడా కింద మెన్షన్ చేయండి ప్రతి ఒక్క పౌరులు కూడా. ఎందుకంటే మీరు చేస్తేనే మీకు 10 మందికి అందరికీ ఏంటిది అనేది కూడా వాళ్ళకు కూడా ఉద్దేశపూర్వకంగా మీరు చెప్పిన వారు అవుతారు. కొంత వ్యక్తిగత విధంగా వాళ్ళకు వాళ్ళు ఊహించుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తలకెక్కించుకొని ఆ కాంగ్రెస్ మాయలో ఉండి నిజాలను సైతం అబద్ధాలుగా చూపిస్తూ ఇప్పుడు ఈ 6 నెలల కాలంలో కూడా మతుపరిస్తూ ప్రతి ఒక్కరిని మతుపరిస్తూ చేసేదంతా బాగా ఉన్నది అని వాడెలా అనుకుంటున్నాడో ఒక కాంగ్రెస్ కార్యకర్త తెలుసుకోలేడా అనేది కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కడు కార్యకర్త అన్నట్టు ఇక్కడ ఏ గవర్నమెంట్తో సంబంధం లేదు. నేను ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన చెత్తగా ఉన్నదని చెప్తున్నాను. ఇంత చెత్తగా ఒక ముఖ్యమంత్రి పరిపాలించడము ఏదో ఇప్పుడు మనం సర్కస్ చూస్తుంటాం కదా, సర్కస్లో ఎంతో ప్రావీణ్యం పొందిన వాళ్ళు ఉంటారు, ఎన్నో రకాల విద్యలు నేర్చుకొని ఉన్న వాళ్ళు ఉంటారు సర్కస్లో. కానీ బుడ్డరకాయ అనేవాడు ఒకటే ఉంటుంది, ప్రజలను నవ్వించడానికి. ఇప్పుడు ఏమి చెప్తారు ఈ మాటకు మీరు సమాధానం? ఖచ్చితంగా జరిగేది ఇదే విధంగా ఉన్నది. బుడ్డర్ చేతుల ఉన్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. ఇది కలిమాయ అన్నట్లుగా ఏదో మాయ చేసి అరే ఎటువంటి అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు, ఏంది అని తలలు పట్టుకుంటున్నారా తెలంగాణ ప్రజలు అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కింద కామెంట్ రూపంలో చెప్పండి. చెప్తేనే 100 మందికి తెలుస్తుంది. మీ ఊహజనితం అనేది మీ మనసులో ఉన్నది ఇక్కడ చెప్పి తీరాలి. అందుకోసమే ఇంకా కొంతమందికి తెలియాలి, తెలిసి వాళ్ళు బయటికి రావాలి.
ఎంతోమంది ప్రజల ప్రాణాలతోటి తీసుకొని 1200 ప్రజలను మన పౌరులను బలిదానం చేసుకొని తెచ్చుకున్న తెలంగాణను, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తెలంగాణ ప్రజలు చిటికేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలదా? మనకు అవసరమా అనిపిస్తుంది ఒక్కొక్క టైంలో. ఎందుకు ఇది ఒక తలమ్మి చెప్పులు కొనుక్కున్నట్టు, తుంటెత్తేసి మొద్దునెత్తుకున్నట్టు ఇంకా చాలా ఉంటాయి. ఒక పళ్ళాన్ని, ఒక తినే తల్లాన్ని ఎత్తేసుకొని చెప్పులు నెత్తిలో పెట్టుకున్నట్టు ఉన్నదా లేదా? నాకు నేను కాదు, మీరే చెప్పాలే. నా మనసుకు ఈ విధంగా అనిపిస్తుంది, ఇది నిజమా కాదా? తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు ఉన్నదా లేదా? ఈ విధంగా జరుగుతుంది. చేసేది ఒక రాష్ట్ర చిహ్నాన్ని మార్చాల్సిన అవసరం ఏమున్నది? టీఎస్ అనే దాన్ని టీజీ చేయాల్సిన అవసరం ఏమున్నది? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా? అది యథావిధిగా ఉంటే నష్టం ఏమైనా ఉన్నదా? ఒక్కసారి ఆలోచించండి. అది ఉండడం వల్ల నష్టం లేదు, మార్చడం వల్ల లాభం లేదు. కాకుంటే ఇది ఎవడో గుడ్డోని పాలన చూసినట్టు అనిపిస్తుందా లేదా అనేది మీరు గ్రహించుకోండి. రైటా రాంగ్ నేను అన్నది. ఓకే, నువ్వు చెయ్యవలసిన పనులు ఎన్నో ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. నువ్వు చేయాల్సిన ఒక ముఖ్యమంత్రికి వాడచ్చి చేస్తాడు, వీడచ్చి చేస్తాడు, మనం మేస్త్రి లేకుంటే సరిపోతుంది. మొలగొట్టుతాడు, సుత్త పట్టుకుంటాడు, ఇదేస్తాడు, ఇది ఎత్తాడు, అదేస్తాడు, అది ఎత్తాడు, మనం చూసుకోవాలి అంతే. అందుకని నిన్ను చేసింది ముఖ్యమంత్రిని, నిన్ను చేసింది ముఖ్యమంత్రిని చేసింది. ఎన్నో సమస్యలున్న తెలంగాణను ఇప్పటిదాకా 10 ఏళ్ళు మనం పరిపూర్ణంగా తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్ళ నుంచి వెళ్ళి జరుపుకుంటా ఇంత దాకా వస్తే పోయి నీ చేతిలో పెట్టింది ఎందుకు రా అనిపిస్తుంది అందరికీ. తెలంగాణ ప్రతి ఒక్కరూ ఈ ఎవరి చేతుల్లో పెడుతుంది తలకాయ పట్టుకుంటాను. ఇది వాస్తవమా కాదా? నా ఆలోచన కాదు, నా సొంత ఆలోచన కాదు. ఇది ఖచ్చితంగా ముఖం మీద కొట్టినట్టే మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం చూస్తూ ఊరుకోవడానికి అటు పిచ్చోళ్ళం కాదు, తెలంగాణ ప్రజలు అటు పిచ్చోళ్ళు కాదు. నీ చెయ్యవలసిన పనులన్నీ పక్కకు పెట్టేసుకొని ఒక చిహ్నాన్ని మార్చి, ఒక టీఎస్ ఉన్నదాన్ని టీజీ మార్చి, ఒక తెలంగాణ గీతాన్ని మార్చి, ఇది నేను చేసిన అని సంకల్పం గుర్తుకుంటానవే, అందులో ఏదైనా ఉపయోగం ఉన్నదా? నీకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఉపయోగపడే సమస్యలు పక్కకు పెట్టి ఏదో అవసరం లేని అని చేసుకుంటా నువ్వు ప్రజలను మభ్య పెట్టుకోవడానికి నువ్వు ఎలా ముఖ్యమంత్రివి అని ప్రజలు కొచ్చలు ఇస్తారు అక్కడ బయట. ఇక పోతే నువ్వు తెచ్చేది ఒక్కొక్కరు ఇప్పటికే భయపడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ గవర్నమెంట్ అధిక శాతం నడిచేది మద్యం రూపేణ వచ్చేదాని మీద కాస్తో కూస్తో కాదు, ఎక్కువనే ఇతర ఇండియాలో ఉన్న రాష్ట్రాల కంటే ఎక్కువ మొత్తంలో, భారీ మొత్తంలో ఆదాయం అనేది మద్యం మీద వస్తుందనేది తెలుసు. అది మంచి బ్రాండెడ్ కంపెనీల నుంచి ఇప్పటి వరకు బీర్లైనా మద్యమైనా ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకు అందుతుంది. అలాంటి దాన్ని కావాలని షార్టేజీ సృష్టించి, కొరతను సృష్టించి కొత్త మద్యం పాలసీని తీసుకురావడానికి నువ్వెవరు? ఆ మద్యం నువ్వు తీసుకొచ్చే పాలసీ, ఆ మద్యం అనేది ప్రజల ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎవరు బాధ్యులు? తెలంగాణ గవర్నమెంట్ బాధ్యులా, లేకపోతే సీఎం రేవంత్ బాధ్యుడా? స్వీకరించిన తెలంగాణ ప్రజలు బాధ్యత వహించుకోవాలా? ఇలాంటి చెత్త ఆలోచనలు ఇలా ఒక 5 సంవత్సరాలు ఆంధ్రలో ఈ మద్యం చూసి చాలామంది తెలంగాణ ప్రజలు నవ్వుకున్నారు.
ఉం? అరే ఎందుకు వీళ్ళు ఆంధ్ర ప్రజలు అవిగోసపడతాళ్ళు? వాళ్ళు చుట్టుపక్కల తెలంగాణ గ్రామాలకు వచ్చి కొనుక్కోపోయి మద్యం తాగిన రోజులు మనం కోకొలను చూసాము. ఆ ఆంధ్ర రాష్ట్ర పోలీసులు పట్టుకొని చాలామందిని పట్టుకోవడం జరిగింది. అడ్డగోలు రేటు పెట్టి వాళ్ళు కొనుక్కోవాల్సిన అవసరం ఆంధ్ర ప్రజలకు ఉన్నదా? ఒక పాలసీ ప్రకారంగా చూసుకుంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయినంత మాత్రాన ఒకే రూపుతోటి, ఒకే మాటతోటి, ఒకే భాష కలిగిన ప్రాంతాలు, ఈ రెండిట్ల వ్యత్యాసము ఎక్కడ చూపించాలని మీరు అనుకుంటున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆంధ్ర ప్రజలు 5 నెలలు అరిగోసపడి రేపు మాపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతుంది. ఇది నిజం. ఖచ్చితంగా అయి తీరుతాడు. ఇందులో ఎటువంటి బేఫికర్ పడాల్సిన అవసరం లేదు. అది నిజం. ఇక్కడ కూడా ఎంపీ సీట్లు మాత్రము ఖచ్చితంగా బీజేపీకే వచ్చి తీరుతాయి. నీ కాంగ్రెస్కు రావు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొద్ది గొప్ప రావచ్చు. వచ్చినా అది కాంగ్రెస్కు ఎట్టి పరిస్థితిలో కూడా షేక్ హ్యాండ్ ఇవ్వదు. ఇస్తే గిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీజేపీకి మాత్రమే జై కొడుతుంది తప్పితే కాంగ్రెస్కు మాత్రం జై కొట్టదు. కళలో కూడా జరగని పని అది. ఓకే. ఇకపోతే ఈ మద్యంతో చాలామంది ప్రజలు అనారోగ్యం పాలు అవుతారు అనేది రేపటి రోజున ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మద్యం నూతనంగా వచ్చే ఈ బీర్లు కానీ ఈ బ్రాండ్లు కానీ తెలంగాణకు రాకుండా ఉండవలసిన అవసరం ఉన్నది. వస్తే మాత్రము కాంగ్రెస్ అధిక మొత్తంలో సంపాదించుకోవడానికి ఇలా ఇప్పుడున్న బ్రాండ్లను కొరత సృష్టించి కొత్త మద్యం పాలసీని తీసుకురావాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. ఎంతవరకు నాకు తెలిసినా మీకు కూడా తెలిసే ఉంటుంది. అది నిజమా కాదనేది కింద కామెంట్లో చెప్పండి. రేపు ఈ వర్షాలు ఇక ఈ 3 రోజులు 4 రోజుల నుంచో 5 రోజులు 10 రోజుల నుంచో వర్షాలు స్టార్ట్ కానున్నాయి. విత్తనం కొరత, ఎక్కడ విత్తనం కొరత జరిగినా కానీ అక్కడ కాంగ్రెస్ను నిలదీసి గల్లబట్టి అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. ఎందుకంటే ఇది కొరత ఉన్నది, సృష్టించడం అనేది జరుగుతుంది. ఈ విత్తనాలు అలా ఉండగా రేపు మొక్కై ఇంత అయినాక దానికి ఎరువులు కూడా కొరత సృష్టించి ప్రజలను, రైతులను ఖచ్చితంగా అరిగోస పడే విధంగా చేస్తుంది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే అతి చెత్తది. కొంతమంది డబ్బులకు బానిసలయ్యి కాంగ్రెస్ ఇచ్చే డబ్బులకు ఆశపడి జై కాంగ్రెస్ అంటున్నారు. కానీ వాళ్ళ లోపట ఖచ్చితంగా వాస్తవం అనేది వాళ్ళకు తెలిసి ఉంటే అసలు కాంగ్రెస్ను ఎవ్వడు ఒప్పుకోడు. ఇది నిజం. ఆ గవర్నమెంటే ఎవడు ఒప్పుకోడు. వాడికి ఒక తల్లి కడుపులో పుట్టితే రైట్. కింద కామెంట్లో మాత్రం చెప్పండి. ఏదున్నా స్వీకరిస్తా, ఏదున్నా మాట్లాడతా.